అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరు లేకపోక అనాథగా మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి జరగడంతో ఇక్కడ వెంకన్న వాళ్ళ కుటుంబ సభ్యులు తన భార్యను కోల్పోయి తను ఇక్కడ పెంచుకున్నటువంటి బిడ్డను కోల్పోయి తిను ఇద్దరు ఒంటరిగా మిగలడం ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని మనకు కళ్ళగడుగుతుంది. అనిల్ దేవి దంపతులు వాళ్ళ పిల్లల్ని చంపిన తరువాత ఇక్కడ వెంకన్న అంటే అనిల్ తండ్రి తన షాపు ప్రస్తుతానికి ఈ షాప్ దగ్గరికే వచ్చేవాడు. ఉదయం 8 గంటలకే ఈ షాప్కి వచ్చినటువంటి అతను 10 గంటల వరకు ఈ షాప్ దగ్గరే ఉండి ఇంటికెళ్ళి చూసేసరికి వాళ్ళు అంటే దేవి అనిల్ దంపతులు ఇంట్లో లేరు. అలాగే పిల్లలు విగత జీవులై పడి ఉన్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. పాపం తను వృత్తి ఇక్కడ కొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఈ కొట్టు దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఆ బాధాకరమైనటువంటి సంఘటన తెలిసిన తర్వాత ఊర్లో వాళ్ళు కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన తర్వాత ముసలి వాళ్ళు, ఎందుకంటే వాళ్లకు బంధాలు బంధుత్వాల మీద ఎంతో అపారమైన నమ్మకం ఉంది. కన్న పిల్లలు తమను ఎప్పుడో ఓసారి తమను చూడకపోతారన్నటువంటి ఒక ఆలోచనతోటి పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచితే ఆ పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల కుటుంబాలు ఎలా ఆగమైపోతున్నాయో ఇక్కడ పరిస్థితులను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ పక్కనే ఈ వెంకన్న కొట్టు షాప్ దగ్గరనే ఒక అమ్మ ఉంది. ఆ అమ్మని అడిగి తెలుసుకుందాము. అమ్మ, చిన్న పిల్లలు ఇద్దరిని వాళ్ళు కడతెచ్చారు, అసలు పాలల్లో విషం కలిపి చంపారన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమనిపించిందమ్మా ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈ ఊళ్ళో బాధ అనిపించింది. బాధే మరి సాది సవరించి వాళ్ళు చేతారా పానం తీసుకున్నారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అంటే వీళ్ళు కూడా చనిపోయారు కదా. ఇప్పుడు అసలు వెంకన్న వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ పెళ్లి చేసుకున్న తర్వాత వెంకన్న ఆయన భార్యను కోల్పోయిండు. ఇక్కడ పెంచిన తర్వాత ఈ బుచ్చమ్మ వాళ్ళ బిడ్డను కోల్పోయి ఆ పిల్లల్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ కుటుంబాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఎట్లాగైనా బాధే, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లల పరిస్థితులు ఇక్కడ ఊళ్ళో ఆ రోజు వాతావరణం ఎలా ఉండే? అందరూ పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ పిల్లల్ని చూస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? నాకు అక్కడ నేను తోట ఏడుతా ఉంటే నాకు ఇంకో మాటలు చెప్తా ఉంటే నా గుండె నేను కిందే పడిపోయినా. నాకు ఇక మైండ్ లేదు. నాకేం ఏమన్నా చెప్తే నా గుండె ఆగిపోతుంది. తర్వాత నేను ఆడికి పోలే, భయానికే పోలే ఇక నేను పోలే నేను. ఓకే. అయితే ఆ తర్వాత కూడా నెల రోజుల తర్వాత ఈ అనిల్ అలాగే దేవి కూడా చనిపోయారని చెప్పి తెలిసింది. అప్పుడేమనిపించింది మీకు? ఎట్టగైనా ఇక దేశం మీద వాళ్ళకి వదిలిపెట్టిపోయినా వాళ్ళ దేశం మీద ఏడనా బతుకొని అనిపించింది. కానీ ఇట్లా ఘోరంగా అయిపోతుంది మనకు తెలుసా మరి. అయితే ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పిల్లలు ఇద్దరు చనిపోవడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా అందరూ ఉండి అనాథలుగా మారడం అనేది కూడా ఒక హృదయాన్ని కలిసివేస్తున్న సంఘటన అంటున్నారు. ఈ పరిస్థితి తలుచుకొని గుండె ఆవిరైపోయేటువంటి పరిస్థితి, ఒక బాధాకరమైనటువంటి వాతావరణం ఈ ఊళ్ళలో నెలకొందని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం, తమ ఊళ్ళో జరగడం కూడా దురదృష్టంగా ఇక్కడ గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నటువంటి పెండకట్ల అనిల్ దేవి ఇద్దరిది ప్రేమ వివాహం. అయితే వారి వివాహం ఇంట్లో కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఇద్దరు 2 తెగలకు చెందినటువంటి వారు. ఈ పెండకట్ల అనిల్ తను కోయ జాతికి చెందినటువంటి వాడు. ఈ దేవి అనేటువంటి అమ్మాయి కూడా గిరిజన జాతికి అంటే ఎస్టీ తెగకు చెందినటువంటి అమ్మాయి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడంతో తన తల్లి పెండకట్ల భద్రమ్మకు ఇష్టం లేదు. అయితే ఎంత చెప్పినా తను వినకపోవడంతో భద్రమ్మ కూడా 3 సంవత్సరాల క్రితమే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పి ఇక్కడ వెంకన్న చెప్తున్నారు. అయితే ఇది కూడా ఒక హృదయ విదారకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.